విభేదం ఎలాంటిది లేదు. కాకపోతే ఏంటంటే నేను మల్లంపేటలో గత 4 ఇయర్స్ బ్యాక్ నేను విల్లాలు నిర్మించాను, హ్యాండ్ ఓవర్ చేశాను. సైటు అందులో నివాసం ఉంటున్నారు. అక్కడ ఆల్ ఆఫ్ ఏ సడన్ ఒక ఇన్సిడెంట్, అది యాక్సిడెంటల్‌గా జరిగిందా, ఎలా జరిగిందా అనేది నాకు తెలీదు. ఐ డోంట్ నో అబౌట్ ద డీటెయిల్స్ యాక్చువల్లీ. ఆల్ ఆఫ్ ఏ సడన్ కొంతమంది అక్కడ నేను నివాసం ఉంటున్న పర్సన్స్, ఐ హ్యావ్ ఏ కార్డియల్ రిలేషన్‌షిప్స్ విత్ దెమ్. వాళ్ళు ఆల్ ఆఫ్ ఏ సడన్ ఏడుస్తా కాల్ చేశారు నాకు. మేడం అసల మా విల్లాలు కూల్చేసేస్తున్నారు, ఇంట్లో నుంచి లాగి కూల్చేసేస్తున్నారు అనే దాని మీద. అసలు నాకు అర్థం కాలేదు. ఆ టైంలో ఏం జరుగుతుంది, ఏంటి అనేది అర్థం కావడం లేదు. నేను అక్కడ లేను, ప్రజెంట్ లేను. కొద్దిగా మా సిస్టర్ దగ్గరికి వెళ్ళేసున్నాను. ఇంకా హుటాహుటిన బయలుదేరి వచ్చాను నేను. ఏం చేయాలి ఈ టైంలో అన్నప్పుడు లాయర్ని అప్రోచ్ అయ్యాను నేను. నాకు లీగల్గా పాతగా 2021లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు నేను విల్లాస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు ఇందులో ఎఫ్టీఎల్లో 2 విల్లాసు, బఫర్లో 5 విల్లాస్ ఉన్నాయని ఆల్ ఆఫ్ ఏ సడన్ వితౌట్ ఎనీ నోటీస్ వచ్చి డిస్మెంటల్ చేయడం మొదలుపెట్టినాయి. నేను అప్పుడు యుఎస్లో ఉన్నా, ఇక్కడ లేను. ఇట్ వాజ్ ఇన్ 2021. నాకు అర్థం కాలేదు ఏం జరుగుతుందో అని. ఇమీడియట్గా అక్కడి నుంచి హైకోర్టుకి మేము వెళ్ళాము. వెళ్తే హైకోర్టు క్లియర్గా మా దగ్గర ఉన్న డాక్యుమెంటేషను అదంతా చూసి స్టే ఆర్డర్ ఇచ్చేసింది ఫర్ ఎవర్. అంటే కంప్లీట్గా 170/4 సర్వే నంబర్లో ఏ విల్లాలు కూల్చడానికి లేదు అని స్టే ఆర్డర్ ఇచ్చింది. ఆ స్టే ఆర్డర్ ఆధారంగా ఆ తర్వాత ఉన్న విల్లాస్ నేను హ్యాండ్ ఓవర్ చేశాను. అండ్ ఆ 5 విల్లాస్ కూడా స్టే ఆర్డర్ ఉంది. 2 డిస్మెంటల్ అయిపోయిన తర్వాత ఉన్న 5 విల్లాస్ కూడా స్టే ఆర్డర్ ఉంది. కాకపోతే నాకు ఇది చేసిన తర్వాత నాకు ఈ 5 విల్లాస్ కూర్చేటప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ లేదు. నేను ఆ 5 విల్లాస్ విషయంలో ఏం జరిగిందంటే అంతకుముందు కొనుక్కున్న వాళ్ళకి నేను ఏదో కొంత కంపెన్సేషన్ ఇచ్చాను. స్టిల్ దే వర్ దేర్. గవర్నమెంట్ ఏదైనా 2 కన్స్ట్రక్ట్ ఆర్డర్ ఇస్తుందా, ఇంకోటి ఇస్తుందా అనే దాని మీద ఐ వాజ్ వెయిటింగ్. అది అలా ఉంది. మిగిలినవన్నీ హ్యాండ్ ఓవర్ చేసాము, వెళ్ళిపోయాము. అక్కడ ఉండడం మొదలుపెట్టారు, పర్సన్స్ ఉండడం మొదలుపెట్టారు. ఎవ్రీథింగ్ వాజ్ కూల్. ఇంకా ఈ నేపథ్యంలో నాకు కాల్ వచ్చినప్పుడు నేను మళ్ళీ తిరిగి నేను ఈ ఆర్డర్ పట్టుకొని ఏం చేయాలో తోచలేదు. ఇట్ ఈస్ నాట్ స్టాపింగ్, యాక్చువల్గా కంటిన్యూస్గా జరుగుతూ ఉందని చెప్పారు. ఈ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి వీళ్ళని ఎలా ఏం అర్థం కాక కోర్టు దగ్గరికి, లాయర్ దగ్గరికి వెళ్ళాను నేను. లాయర్ దగ్గరికి వెళ్తే ఈ పాత ఆర్డర్ చూపించాను, నాట్ టు డిమాలిష్ అనే ఆర్డర్ ఉంది కదా అని. ఆర్డర్ చూసి ఆయన ఏమన్నారంటే, సరే నేను ఇందులో మనకి రెస్పాన్సిబిలిటీ ఏం లేదు కదా, వీఆర్ హ్యాండ్ ఓవర్డ్ యాక్చువల్గా ఈ విల్లాసు, మీరెందుకు దీన్ని తీసుకొని వచ్చారు, యూ హ్యావ్ ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ దిస్ కోర్ట్ ఆర్డర్ టు పీపుల్ ఆల్సో కదా, మీరెందుకు వచ్చారు అని. నాకేం చేయాలో తోచట్లేదు. హ్యుమానిటీ గ్రౌండ్స్ మీద అసలు ఎంపతి టువర్డ్స్ ద పీపుల్, ఈ ఇళ్లలో ఉన్నారు, వాళ్ళు బయటకు వేసేసారు సామాను, అసలు ఏం అర్థం కావడం లేదు. వాట్ కెన్ ఐ డూ బెస్ట్ టు ద పీపుల్ ఆ టైంలో. ఎందుకంటే ఒకప్పుడు నేను కూడా దాన్ని కట్టి వచ్చాను కాబట్టి. సో నేను ఇమీడియట్గా లాయర్ని అప్రోచ్ అవ్వాల్సి వచ్చింది. అయ్యాను. వాళ్ళు దీనికి ఫేవర్గా ఇంకా ఫర్దర్ విల్లాస్ డిమాలిష్ చేయడం లేదు అనేది ఒకటి ఫేవర్గా ఆర్డర్ వచ్చింది. అది రేపు ఎప్పుడు ప్రింటెడ్ ఆర్డర్ ఇస్తారు. సో నేను ఐఎమ్ హ్యాపీ అబౌట్ దట్. ప్రజెంట్ అయితే అది నడుస్తుందండి. దాని ప్రధానంగా అసలు మీరు ఎన్ని విల్లాలు నిర్మించారు? ఈ లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో ఎన్ని విల్లాలు ఉన్నాయి? అంటే అది ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అని చెప్పి మీరు నిర్మించారా? దానికి అనుమతులు ఏమైనా ఉన్నాయా? అసలు స్టార్టింగ్లో ఏ విధంగా జరిగింది నిర్మాణం అనేది? వాటిలో కొన్ని నేను విల్లాస్ వైజ్గా కొన్నాను, కొన్ని ఏమో ల్యాండ్ తీసుకొని కొన్నాను. దాని అనుమతులతోటే విల్లాలు నిర్మించడం జరిగింది. దానికి సంబంధించే స్టే ఆర్డర్ ఇచ్చారు కదా కోర్టు. ఒకప్పుడు గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎలిగేషన్ ఏంటి, 2 విల్లాస్ ఎఫ్టీఎల్లో ఉన్నాయి, 5 విల్లాస్ బఫర్ జోన్లో ఉన్నాయి అన్నారు. ఆ ఎలిగేషన్ మీరు నిర్మించేటప్పుడే అవి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అని మీకు తెలుసా? తెలియదండి. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అంటే ఎందుకు నిర్మించాం కదా. ఆ కన్సర్న్ పేపర్స్ తీసుకొని వెళ్తేనే కదా హైకోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది. దాని మీద దానికి సంబంధించినవన్నీ సబ్మిట్ చేసాం మేము, ఆ డాక్యుమెంటేషన్ అంతా. ఆ రోజు మనకి ఎఫ్టీఎల్ 0 అని, బఫర్ జోను మాత్రమే ఇందులో ఉందని ఉన్న సర్టిఫికేట్ ఉంది మా దగ్గర. ఆ ఎఫ్టీఎల్ అనే మాటే ప్రసక్తే లేదు ఆ సైట్లో. సో నాకు ఇంకొకటి ఏంటంటే, అది సైట్ కొనే ముందు నేను నా పట్టా భూమి నాదే ఓన్ ల్యాండో యాన్సిస్టర్స్ ప్రాపర్టీనో కాదు. ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ దట్.
వాట్ ఆర్ ద సర్టిఫికేట్స్ గివెన్ బై ద గవర్నమెంట్ ఆఫీసర్స్? ఆ కన్సర్న్ పర్సన్ ఎవరైతే నాకు అమ్మారో ఇన్క్లూడింగ్ దట్ పేపర్స్తో సహా నా దగ్గరికి వచ్చి అమ్మారు. ఆ పేపర్స్ని బేస్ చేసుకునే కదా మేము కొనుక్కుంటాం. ఆ రకంగా కొనుక్కోవడం జరిగింది, అంతేగాని వెళ్ళి ఇంకోటో కాదు. అది మొత్తం మీరు అసలు ఎన్ని విల్లాలు నిర్మించారు? ఇందులో FTL బఫర్ జోన్ అని ఈ 170/4 సర్వే నెంబర్లో ఆల్మోస్ట్ ఆల్ 90 విల్లాస్ ఉంటాయండి. టోటల్ 170/4 సర్వే నెంబర్కి టోటల్గా అసలు ఉన్న సర్వే నెంబర్ మొత్తానికి అసలు అందులో నాట్ టు డిమాలిష్ ఆర్డర్ ఉంది. సో ఇది ఇంత జరిగింది, సరే ఇక అయిపోయింది ఇదంతా. ప్రజెంట్ ఏంటంటే అసలు ఇక్కడ నేను ఎక్కడున్నాను? ఎప్పుడో 4 years బ్యాక్ హ్యాండ్ ఓవర్ చేశాను. ఎందుకు మీడియా విజయలక్ష్మి, డాన్ విజయలక్ష్మి, ఇంకేంటి ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ అసాసినేషన్ అనేది ఎందుకు చేస్తున్నారు అసలు మేజర్గా? అసలు ఎందుకు? నా తప్పేంటి? అంటే నేను టువర్డ్స్ ఎంపథెటిక్గా పీపుల్ వైపు ఉండడం నా తప్ప? ఒకప్పుడు నేను విల్లాస్ కట్టి ఇచ్చానని వాళ్ళని సేవ్ చేశాను కాబట్టి కోర్ట్ ఆర్డర్ ఏదో వెళ్ళి వాళ్ళకి ఏదో ఒకటి చేయాలని ఎంపథెటిక్గా బాధపడ్డందుకు ఈ టైటిల్సా? ఇక్కడ ఒక ఆరోపణ ఉంది, మీ మీద ఒక ఆరోపణ ఉంది. ఇక్కడ FTL బఫర్ జోన్లలో అక్రమంగా నిర్మించి అంటే అధికారులను మేనేజ్ చేసి ఈ నిర్మాణాలు చేపట్టి విల్లాలు అమ్ముకొని కోట్ల రూపాయలు ఆర్జించింది విజయలక్ష్మి, అందుకే ఆమె పరారీలో కూడా ఉందని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. దీనిపైన మీరేమంటారు? నేను పరారీలో ఉంటే మీరు నాకు ఎలా కాల్ చేయగలిగారు? అసలు ఈ విషయం మీద నేను ఎలా మాట్లాడగలుగుతున్నాను చెప్పండి? ఇదే కదా కాంట్రవర్సీకి మొదట అసలు రాసింది అవాస్తవం అనడానికి రీజన్ అదే కదా. నేను పరారీలో ఉంటే మిమ్మల్ని ఎలా కలుస్తాను? ఆల్ ఆఫ్ ఏ సడన్ US నుంచి నేను ఏమన్నా 1 minute వచ్చి కూర్చునే విషయం కాదు కదా. లేదు, నేను ఇక్కడే ఉన్నాను, కాకపోతే కొద్దిగా అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నాను. మీరు పిలవగానే వచ్చాను క్లారిఫికేషన్కి. అండ్ నాకు అర్థం కాదు ఏంటంటే ఎందుకు ఈ ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ హెసాసియేషన్ అనేది ఎందుకు చేస్తున్నారు అసలు ముందు ఫస్ట్? అంటే వ్యక్తిగతంగా మీ మీద వస్తున్న ఆరోపణల విషయంలో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీడియాలో అసలు వ్యక్తిగతంగా నా మీద అసలు నేను ఎవరో తెలీదు, నేను ఏంటో తెలీదు. నా మీద ఇష్టం వచ్చిన టైటిల్స్ పెట్టి డాన్ విజయలక్ష్మి అంటారు. అసలు అదేంటో అర్థం కావడం లేదు. ఇంకొక మీడియా సంస్థ ఏమంటుందంటే ఈవిడ లేడీ అయి ఉండి ఒక రోల్ మోడల్గా ఉండొచ్చు కదా అంటారు. వాట్ ఈజ్ మెంట్ బై రోల్ మోడల్? ఒక మనిషి, నేను ఒక ఉమెన్ రెస్పాన్సిబిలిటీ ఏంటి? నా ఇంట్లో నా పిల్లల్ని అడగండి నేను రోల్ మోడలో కాదో చెప్తారు. నా హస్బెండ్ని అడగండి యాజ్ ఏ వైఫ్గా లాయల్ రోల్ మోడల్నో కాదో చెప్తారు. నా ఇల్లాస్ని అడగండి యాజ్ ఏ డాటర్ ఇన్లాగా నేను రోల్ మోడల్లో కాదో చెప్తారు. నేను ఏదైతే బిజినెస్ చేస్తున్నానో, నేను ఎక్కడైతే విల్లాస్ నిర్మించానో వాళ్ళ డబ్బులు తీసుకొని నేనేమన్నా పారిపోయానా? వాళ్ళ డబ్బులకి నేను ఇల్లు హ్యాండ్ ఓవర్ ఇచ్చాను. నేను వాళ్ళకి ఈరోజు కష్టం వస్తే 4 సంవత్సరాల తరువాత నో బిల్డర్ ఇన్ హైదరాబాద్ కన్స్ట్రక్షన్లో ఉంటే వచ్చారేమో కానీ కన్స్ట్రక్షన్ హ్యాండ్ ఓవర్ అయిపోయి తరువాత 4 సంవత్సరాల తరువాత వచ్చిన ఏకైక బిల్డర్ని నేనే. అంటే నేను ఏ రకంగా రోల్ మోడల్గా లయబుల్గా ఉన్నాను పీపుల్కి? ఫస్ట్ హూ ఆర్ దే టు క్వశ్చన్ మీ అబౌట్ మై రోల్ మోడల్? అసలు నేను వాళ్ళకి లయబుల్గానే ఎండ్ ఆఫ్ ద డే నేను ఎవరితోటైతే నాకు రిలేషన్ ఉందో వాళ్ళు చెప్పాలి నేను రోల్ మోడల్నా కాదా, ఎవరు అవునా కాదా అనేది. వాళ్ళకి అసలు ఏం ఇన్ఫర్మేషన్ ఉంది ముందు? అసలు నా దగ్గరికి వచ్చారా, నాతో మాట్లాడారా, నా మీద అలా క్యారెక్టర్ అసాసినేషన్ అసలు ఎలా చేస్తారు? ఇది చాలా రియల్గా నన్ను నా ఫ్యామిలీని విపరీతంగా బాధిస్తుంది. టోటల్ సమాజంలో నా రెప్యుటేషన్ దెబ్బతీస్తున్నారు. అసలు నేను ఎవరో తెలియకుండా నా మీద కామెంట్స్ చేయడం అనేది కరెక్ట్ కాదు. దీన్ని మాత్రం నేను ఖండిస్తున్నాను. మాట్లాడే ముందు దయచేసి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నన్ను అడిగి తీసుకొని మాట్లాడండి. నా గురించి మాట్లాడాలంటే అట్లీస్ట్ యూ గివ్ దట్ మచ్ లిబర్టీ టు మీ. అది గుర్తుపెట్టుకొని మీడియా మాట్లాడితే ఫ్యూచర్లో బాగుంటుందని కోరుకుంటున్నాను. మీ మీద గతంలో క్రిమినల్ కేసులు నమోదయ్యాయి, అంటే సంబంధిత అధికారులు మీ పైన ఫిర్యాదు చేశారు. దీంతో పాటుగా అంటే బాధితులను మీరు మోసం చేశారు విల్లాల విషయంలో, అంటే అది అక్రమ నిర్మాణాలు చేపట్టి మీరు మోసం చేశారు. ఈ 2 విషయాల మీద మీరేం చెప్తారు? నేను ఎక్కడా ఎవరిని మోసం చేయలేదండి. పబ్లిక్ నుండి ఎక్కడైనా రూపాయి తీసుకొని మోసం చేయడం అంటే ఏంటి? పబ్లిక్ని ఏదన్నా మనీ తీసుకొని వెళ్ళిపోవడాన్ని మోసం అంటారు. ఐ కన్స్ట్రక్టెడ్ ఎ విల్లా, హ్యాండ్ ఓవర్ థింగ్. ఎందుకు అసలు ఇక్కడ ఈ హ్యాండ్ ఓవర్ అయిపోయిన తరువాత ఇప్పుడు మీ దగ్గర నుంచి నేను ఏదైనా డబ్బు తీసుకున్నాను, వెళ్ళిపోతే మోసం అవుద్ది. మీ దగ్గర నుంచి తీసుకున్న డబ్బుకి ఒక ప్రాపర్టీ ఇచ్చాను, అది మోసమా?
మోసానికి మీనింగ్ ఏంటి అసలు? క్రిమినల్ కేసు అంటే వాళ్ళు ఆ రోజు ఎఫ్టిఎల్ బఫర్ జోన్ అని దాని మీద పోలీస్ స్టేషన్లో పెట్టిన దాన్ని ఆల్రెడీ మా లీగల్ టీము వెరిఫికేషన్ చేసుకొని అది సివిల్ మ్యాటర్ కదా, కోర్టు విల్ జడ్జ్ దాని అది క్రిమినల్ మ్యాటర్లోకి అసలు వాళ్ళు పెట్టారు, ఎలా వస్తుంది? మేమేమన్నా జనరల్గా ఏంటంటే ఏదైనా ఒక డిస్మాంటల్ జరిగినప్పుడు అక్కడ ఏమన్నా ఎవరన్నా అడ్డుపడ్డం కానీ ఇట్లాంటివి ఏమన్నా జరుగుతాయేమోనని ముందే పోలీసుల ప్రొటెక్షన్ కోసం ఫైల్ చేస్తారు. ఆ కైండ్ ఆఫ్ ఇది కానీ దాన్ని మళ్ళీ తీసుకొని ఇది సివిల్ నేచర్ ఉన్నది అనే కైండ్లో తీసుకొని కోర్టులో ప్రొసీడ్ అవుతాయి అవన్నీ. అసలు ఈ క్రిమినల్ కేసులు ఏంటి నాకు అసలు అర్థం కావడం లేదు. అసలు డాన్ అనే పదానికి అసలు అర్థం ఏంటో తెలియడం లేదు. గూగుల్లో సెర్చ్ చేయాలి అసలు. ఈ సందర్భంలో మీరు అంటే హైడ్రా డైరెక్ట్గా కూల్చివేసిందన్న ఆరోపణలు వస్తున్నాయి. సో మీకు నోటీస్ ఏమైనా ఇచ్చారా, లేదంటే అక్కడ ఉన్నటువంటి విల్లాస్ ఓనర్స్ కానీ యజమానులకు కానీ లేదంటే నిర్మాణ సంస్థ అయినా మీకు ఏమైనా నోటీసులు ఏమైనా ఇచ్చారా? ఈ విషయం మీద అసలు మీకు అవగాహన ఉందా ఏమైనా కూల్చివేతల విషయంలో? నిర్మాణ సంస్థ అంటే నిర్మాణ సంస్థ అక్కడ ఎగ్జిస్టింగ్ ఉంటే ఎవరైనా నోటీసులు ఇస్తారు. ఐఎమ్ నో మోర్ దేర్, నాకు తెలియదు దాని గురించి. నాకైతే పర్సనల్గా ఏ నోటీస్ రాలేదు. అక్కడ ఉన్న పీపుల్కి కూడా వచ్చినట్టు వాళ్ళు చెప్పట్లేదు, మాకు రాలేదనే చెప్తున్నారు. సో దీనిలో అండర్ కరెంట్గా డీప్గా వెళ్తే కానీ ఇన్వెస్టిగేషన్ తెలియదు. అండ్ ఈ కూల్చివేతలు జరిగినాయి, హైడ్రా కూల్చేసింది అని అందరు బ్లా 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 ఇలా చెప్పుకుంటా వెళ్ళిపోతున్నారు. హైడ్రా కూడా వీళ్ళందరి నివేదికలో ఏదో చూసి చేస్తుంది. ఐ డోంట్ థింక్ ఈ హైడ్రా నాలెడ్జ్లో ఇవన్నీ వెళ్ళి ఈ కూల్చివేతలు జరిగాయి 100% హయ్యర్ అఫీషియల్స్కి వెళ్ళి ఈ కూల్చివేతలు జరిగాయి అనేది కూడా నేను నమ్మను. ఎందుకంటే దాని అక్కడ ఉన్న కన్సర్న్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇచ్చిన నివేదికల ఆధారంగా చేస్తారు. కానీ హైడ్రాకి ఎస్పెషల్లీ ఇవంటే ఏదో కోపం ఉంది కూల్చేశారు అని నేను అన్నాను. లెటస్ కాకపోతే నాకు ఇక్కడ ఏంటంటే ఇంత జరిగింది, ఇష్యూ జరిగింది, ఐ కన్సిడర్ ఇట్ యాజ్ ఏ యాక్సిడెంట్. అది యాక్సిడెంటల్లీ జరిగిందని ఇప్పటికీ ఐ బిలీవ్ దట్. నేను ఇప్పుడు కూడా అదే నమ్ముతున్నాను. ఆ జరిగిన యాక్సిడెంట్ని ఎలా రెక్టిఫై చేద్దాం ఇప్పుడు ఎవరితోటైనా కూర్చొని. ఇప్పుడు నాకు సంబంధించింది ఏదైనా చేయడానికి ఏదైనా నేను రెడీగానే ఉన్నాను. ఈ సందర్భంగా అంటే మీరు విల్లాస్ నిర్మించారు, వారికి విక్రయించారు, వాళ్ళు ఉంటున్నారు 3-4 ఇయర్స్ నుంచి